వెబ్ అండ్ సోషల్ మీడియా అనలిటిక్స్లో యూనిట్ 4 ఫేస్బుక్ అనలిటిక్స్ అండ్ రిలేటెడ్ టూల్స్ అనమాట. ఈ చాప్టర్ నోట్స్ కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్ ఉంది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫేస్బుక్ అనాలిటిక్స్. దీంట్లో డెమోగ్రఫిక్ అనాలిసిస్ అన్నీ కవర్ అయిపోతాయి. ఫేస్బుక్ అనాలిసిస్ అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్తో మర్జ్ చేస్తాం, మెటా అదే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అంటే ఒక్కడే తెలుసు కదా. సో ఇప్పుడు దాంట్లో మర్జ్ అయింది. అంటే ఏంటంటే ఈ ఫేస్బుక్ అనాలిటిక్స్ పీపుల్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతుండు వాళ్ళ ఫేస్బుక్ పేజ్తోని, వాళ్ళ పోస్ట్లు ఉంటాయి, ఫేస్బుక్లో పోస్ట్లు ఉంటాయి, దాని యాడ్స్ ఉంటాయి, 2-3 షార్ట్స్ చూసి మళ్ళీ యాడ్స్ వస్తాయి కదా, అట్లా ఫేస్బుక్ వెబ్సైట్. సో ఆ పోస్ట్లు కానీ వెబ్సైట్స్ యాడ్స్ పేజ్ ఆ ఓవరాల్ యూజర్స్ అనేటోళ్ళు ఆ ఫేస్బుక్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుండ్రు అంతని అర్థం చేసుకోవడానికి ఫేస్బుక్ అనాలిటిక్స్ అంటారు. సో ఇది ఏం చేస్తుంది ఫేస్బుక్ అనాలిటిక్స్? యూజర్ బిహేవియర్ని ట్రాక్ చేస్తుంది. డెమోగ్రఫిక్ అంటే ఒక ఏజ్ గ్రూప్ క్రైటీరియా, లొకేషను, జెండరు, అన్ని క్రైటీరియా చెప్తే డెమోగ్రఫిక్ అనాలిసిస్ అంటారు. ఇంకా అది ఎట్లా ఎంతమంది ఎంత ఎంగేజింగ్ చూస్తున్నాం మన పోస్ట్లని ఫేస్బుక్లో అనేసి కన్వర్షన్ పార్ట్స్, హెల్పింగ్ బిజినెస్, దీనివల్ల బిజినెస్ హెల్ప్ అవుతుంది. ఇంకా మార్కెటింగ్ ఇంకెంత ఎఫెక్టివ్గా చేయాలని, ఇప్పుడు వాళ్ళ యాడ్స్ ఎక్కువ చూస్తే ఇంకా ఎఫెక్టివ్ చేస్తారు. అట్లా ఫేస్బుక్లో యాడ్స్ వస్తాయి, ప్రమోషన్స్లో కంపెనీ యాడ్స్. ఇప్పుడు కొత్త ఫోన్ లాంచ్ అయితే, కొత్త కార్ లాంచ్ అయితే యాడ్స్ వస్తాయి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో. అట్లా ఇదంతా ఇది ట్రాక్ చేయడం. దీని ద్వారా వాడు ఏం చేస్తాడు, కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్లో. దాన్ని ఫేస్బుక్ అనాలిటిక్స్ అంటారు. ఏ పారామీటర్స్ యూజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఫేస్బుక్ అనాలిటిక్స్లో ఫస్ట్ ఆ పారామీటర్స్ ఏమిటి? సెవరల్ మెజరబుల్ చాలా పారామీటర్స్ ఉంటాయి, అందులో కొన్ని పారామీటర్స్ చూద్దాం. రీచ్ అంటే ఇక్కడ ఎంతమందికి, నంబర్ ఆఫ్ యూనిక్ పీపుల్ యూ సా యువర్ పోస్ట్ ఆర్ యాడ్. సో ఎంతమంది ఒక పోస్ట్ చేస్తే ఎంతమంది ఆ పోస్ట్ కానీ యాడ్ని కానీ ఎంతమంది చూసినారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పోస్ట్ 20,000 మెంబర్స్కి రీచ్ అయింది అనుకున్నాం. దాని అర్థం ఏంటిది? 10,000 మెంబర్స్ ఆ పోస్ట్ని కానీ యాడ్ని కానీ చూసిండు. దాని అర్థం అదనమాట. ఇంప్రెషన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యువర్ కంటెంట్ వాస్ డిస్ప్లేస్ ఇంక్లూడింగ్ రిపీట్స్ కూడా కలిపి. ఒకసారి నేను ఇప్పుడు నా వాళ్ళ పోస్ట్ని చూసిన, మళ్ళీ చూడకుంటే మళ్ళీ నేను వాళ్ళ పేజ్ పోయి మళ్ళీ చూసిన. సో ఇది ఎన్నిసార్లు ఆ పోస్ట్ని మనం చూసినాం, ఇంక్లూడింగ్ రిపీట్ లూప్లో కూడా. సో ఒకవేళ ఒక యూజర్ అనేటోడు ఒక పోస్ట్ని చూసినాం అనుకో, సేమ్ ఒక యాడ్ పోస్ట్ యాడ్ అయినా పోస్ట్ అయినా ఒక ఇక్కడ మనం నేను పోస్ట్ అని చెప్తున్నా, యాడ్స్ అయినా అనుకోవచ్చు మనం. సేమ్ యాడ్ని 3 సార్లు చూసిండు ఒక యూజర్ అనేటోడు. దాని అర్థం ఏంటిది? 3 ఇంప్రెషన్లు వస్తాయి. అట్లా ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు ఇంప్రెషన్లు వస్తాయి. ఎంగేజ్మెంట్ ఎంతవరకు ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు అడుగు ఒక పోస్ట్ పెట్టిండు, అది సపోజ్ ఒక యాడ్ ఉంది, యాడ్ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని చూసినావు, ఒక పోస్ట్ పెట్టినావు, పోస్ట్ని లైక్ చేసినావు, షేర్ చేసినావు, కామెంట్ చేసినావు. సో ఆ ఇంటరాక్షన్ని ఎంగేజ్మెంట్ అంటారు. ఇప్పుడు ఇండికేట్స్ యూజర్ అనేటోడు ఎట్లా ఇండికేట్ అవుతుంది ఆ బిజినెస్ ప్రొఫైల్తో. తర్వాత ఇంకోటి వచ్చేసరికి పేజ్ వ్యూస్ ఉంటుంది. ఎన్నిసార్లు ఆ ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాం మనం, అది పేజ్ వ్యూ. అంటే దీనివల్ల మనము ఇప్పుడు సపోజ్ ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చినాం, మళ్ళీ మనం వెళ్ళుకున్న 5 minutes ఆటోమేటిక్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. ఆ ఎన్నిసార్లు అట్లా యూజర్ అనేటోడు మన పేజ్ని దగ్గరికి వస్తున్నాడు. సో దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు, యూజర్ ఇంట్రెస్ట్ ఏంటిది, ఎన్నిసార్లు చూస్తున్నాడు మన పేజ్ని అనేసి. ఇదన్నమాట. రియాక్షన్స్, ఎమోషనల్ రెస్పాన్స్ టు కంటెంట్. అంటే ఒక పోస్ట్ పెడితే దానికి పోస్ట్ అనే యాడ్ అయిన దానికి ఎట్లా లైక్ కొడుతున్నావా, డిస్లైక్ కొడుతున్నావా, లేకపోతే యాంగరు, సాడ్ ఇమేజ్ పెడుతున్నావా. సో ఇట్లా రియాక్షన్స్ అన్నీ ఇది ఒక టర్మ్ అనమాట, ఇది ఒక పారామీటర్. ఇది కంటెంట్ పైన ఎంత సెంటిమెంటల్గా వీళ్ళు కనెక్ట్ అవుతుంది యూజర్స్ అనేది తెలిసిపోతుంది రియాక్షన్స్లో. ఇంకా వీడియో మ్యాట్రిక్స్ ఇంక్లూడింగ్ వాచ్ టైం, కంప్లీట్ రేటు అండ్ యావరేజ్ వీడియో డ్యూరేషన్. వాళ్ళ వీడియో మ్యాట్రిక్స్ అంటే ఒక వీడియో పోస్ట్ చేసినాకనే దాన్ని అంతా తెలుస్తుంది, ఎంతమంది చూసిండు, ఎన్ని వ్యూస్ వచ్చింది, దీనిపైన ఎంత వాచ్ అవర్స్ వచ్చింది అంతా తెలుస్తుంది అనమాట. ఇది మన వీడియో మార్కెటింగ్ క్యాంపెయిన్స్కి ఇప్పుడు ఎందుకంటే వాడు ఒక వీడియో పోస్ట్ చేస్తాడు, ఒక కార్ కొత్త లాంచ్ అయినాకనే అడ్వర్టైజ్మెంట్కు వీడియో, ఆ వీడియో ఎన్నిసార్లు ఎంతమంది చూసిండ్రు, దానిపైన ఎంత వాచ్ అవర్ వచ్చింది, దాని ఎంత యావరేజ్, ఒక్కొక్కరు యావరేజ్ ఎంతసేపు చూసిండు, 30 సెకండ్ అడ్వర్టైజ్మెంట్ అనేసి దీన్ని బట్టి వాడు మార్కెట్ క్యాంపెయిన్స్ అనేది చేస్తాడు. ఇంకోటి కన్వర్షన్ రేట్, అంటే ఎంతమంది యూజర్స్ అడ్వర్టైజ్మెంట్ని యాక్షన్ తీసుకుంటున్నారు. అంటే ఒకలా ఇప్పుడు 100 people క్లిక్డ్ అండ్ 10 bought. సో ఇప్పుడు నేను యూట్యూబ్లో యాడ్స్ వస్తాయి, ఏ వీడియో ఓపెన్ చేసినా ఒకవేళ ప్రతి వీడియో యాడ్స్ వస్తాయి కదా. ఒకవేళ వాడు 100 యాడ్లు వేసినా అనుకో, నేను అలా 10 యాడ్స్ క్లిక్ చేసిన, అంటే ఈ ప్రోడక్ట్ ఏదో బాగుందని ఓపెన్ చేసిన.
దాన్నే కన్వర్షన్ రేట్ అంటాడు. అలా 10 టైమ్స్ కొట్టినా కదా యాడ్ని, దాన్ని కన్వర్షన్ రేట్ ఈక్వల్స్ 10% అట్లా అనమాట. ఇంకోటి డెమోగ్రాఫిక్ అనాలిసిస్. డెమోగ్రాఫిక్ అనాలిసిస్ అంటే ఎవరైతే మన ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ ఆడియన్స్ మనం అర్థం చేసుకుంటామంట. డెమోగ్రాఫిక్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే డెమోగ్రాఫిక్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఆడియన్స్ గురించి అంటే చెప్తుంది. ఎసెన్షియల్ ఒక టార్గెటింగ్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ పరంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే అప్పుడు ఇంకెక్కువ రీచ్ అవుతుంది. సో ఈ డెమోగ్రఫీ అనాలిసిస్ ఆడియన్స్ గురించి మొత్తం చెప్పేస్తారు. లైక్ ఇప్పుడు ఫేస్బుక్ ఇన్సైట్స్ని ఎట్లా క్యాటగరైజ్ చేస్తారంటే ఏజ్ గ్రూప్ 18 to 24 ఒక గ్రూపు, 25 to 34 ఒక గ్రూపు, 35 to 44 ఒక గ్రూప్, జెండర్ మేల్ ఫీమేల్ ఆర్డర్స్, లొకేషన్ బట్టి, సిటీ కంట్రీ రీజియన్, లాంగ్వేజ్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్, డివైస్ టైప్ మొబైల్ నుంచి చూస్తున్నాడు, డెస్క్టాప్ నుంచి చూస్తున్నాడు, ట్యాబ్లెట్ చూస్తున్నాడు. సో ఇలా ఫేస్బుక్ ఇన్సైట్స్ అన్ని క్యాటగరైజ్ చేస్తారు అనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా ఏ ఏజ్ గ్రూప్లో చూస్తుంది నేను చూపిస్తాను. వైట్ అనాలిసిస్ ఉంటుంది నేను చూపిస్తాను. సో ఇట్లా చేస్తుంది. ఇప్పుడు చూపిస్తావు. ఇప్పుడు ఒక అనాలిటిక్స్ మోస్ట్ ఫాలోవర్స్ ఏజ్ గ్రూప్ 18 to 24 ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూపిస్తాయి ఇండియా నుంచి. దాని అర్థమైంది ఆ పోస్టులన్నీ ఆ గ్రూప్కి రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పోస్ట్ పెడితే అప్పుడు ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఆ యాడ్స్ కూడా 18 to 24కి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం ఇష్టమో ఇంట్రెస్ట్లో దాని పరంగా యాడ్స్ కూడా అంటే చేస్తారు. దీన్నే డెమోగ్రఫిక్ అనాలిసిస్ అని చూపిస్తాను. ఇప్పుడు నా యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో వైట్ స్టూడియో ఉంటుంది. ఇప్పుడు వైట్ స్టూడియోలో ఏం చేస్తే మొత్తం తెలిసిపోతుంది ఇట్లా అనాలిసిస్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది అనాలిసిస్, ఈ అనాలిసిస్ ఉంటున్నాను. అనాలిసిస్లో ఈ ఆడియన్స్కి వెళ్ళిన ఆడియన్స్లో నాకు తెలిసిపోతుంది. చూడు వాడు ఏ డివైస్ నుంచి చూస్తుంది, మొబైల్ నుంచి 68% చూస్తుంది, కంప్యూటర్ నుంచి ఇంత, టీవీ నుంచి ఇంత, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తుంది. 13 to 70% ఏజ్ గ్రూప్ ఇంట, ఇది ఇంట, 34 వాళ్ళు ఇంట పర్సన్స్. ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు 18 to 24 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తుంది. జెండర్ మేల్ ఎక్కువ మంది వస్తుంది, ఫీమేల్ తక్కువ ఉన్నారు. తర్వాత ఏ కంట్రీ నుంచి చూస్తుంది, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్. వాళ్ళు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో మనకు చెప్తుంది. ఇంకా సబ్ టైటిల్స్తో చూస్తున్నారా, ఇంగ్లీష్, తెలుగు, ఇంకా ఎంతమంది సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది, ఇట్లా వీడియోస్, ఇదంతా అనాలిసిస్ మొత్తం తెలిసింది. ఇప్పుడు సపోజ్ ఇంకా వాచ్ అవర్స్. ఇప్పుడు ఒక వీడియో పెడతాం కదా, ఎంత వాచ్ అవర్స్ వస్తున్నాయి మనకి, ఆ వాచ్ అవర్ కూడా ఇట్లా చెప్తుంది. ఇట్లా తెలుస్తుంది అనమాట. ఇదంతా అనాలిసిస్ తెలిసిపోతుంది అట్లా. ఓకే, దాన్ని డెమోగ్రఫిక్ అనాలిసిస్ అంటే ఆ విషయం ఆడియన్స్ ఏజ్, లొకేషను, జెండర్ అన్ని విషయాలు తెలిసిపోతుంది. దాని పరంగా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు మనం కంటెంట్ జనరేట్ అప్పుడు ఎక్కువ రీచ్ అవుతుంది. అదే మనం మెయిన్ గోల్. ఆడియన్స్ రీచ్, ఎంగేజ్మెంట్ చూద్దాం. ఆడియన్స్ అంటే ఎవరైతే కనెక్ట్ అయ్యిండ్రో మన పేజ్కి, లైక్ ఫాలోవర్స్ అనొచ్చు, ఫ్యాన్స్ అనొచ్చు, వాళ్ళంతా మన ఆడియన్స్ కిందకి వస్తారు. రీచ్ ఎంతమంది మన పోస్ట్ని చూస్తున్నారు, అది రీచ్. ఎంగేజ్మెంట్ అంటే చూసినాక ఎంతమంది ఇంటరాక్ట్ అవుతున్నారు, లైక్ కొట్టి, కామెంట్ చేయడం, షేర్ చేయడం, క్లిక్ చేయడం, ఇదంటే ఎంగేజ్మెంట్ కిందకి వస్తుంది. ఎంగేజ్మెంట్ రేట్ ఫార్ములా ఎట్లా ఉంటుందంటే టోటల్ ఎంగేజ్మెంట్ బై టోటల్ రీచ్ ఇంటూ 100 అనమాట. ఎంత ఎంగేజ్మెంట్ రేట్ అనేది ఎక్కువ ఉంటే దాని అర్థమవుతుంది కంటెంట్ అనేది అంత ఇంట్రెస్టింగ్ ఉంది, రిలేటివ్గా ఇదే కదా ఫార్ములా. లేదు ఒక వీడియోలో మస్తు మంది లైక్ కొడుతున్నారు, కామెంట్ పెడుతున్నారు, దాని అర్థం ఏంటిది ఆ ఎంగేజ్మెంట్ రేట్ అనేది ఎక్కువ ఉంది. అంటే అక్కడ ఆడియన్స్ అన్నారు ఆ కంటెంట్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది, రిలవెంట్గా ఉందని. ఇది ఎంగేజ్మెంట్. పోస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్. ఈ స్పోర్ట్స్ ఒక్కొక్క పోస్టు సక్సెస్ఫుల్గా ఒక పోస్ట్ పెట్టాను నేను. దాని రిజల్ట్స్ ఎట్లా మెజర్ చేస్తారంటే పోస్ట్ క్లిక్స్, ఎంతమంది ఆ పోస్ట్ని క్లిక్ చేసేయడం, లైక్ పోస్ట్ ఇమేజ్ అయినా కానీ వీడియో కానీ ఏదైనా కానీ ఎంతమంది ఆ పోస్ట్ని క్లిక్ చేసేయడం, అది పోస్ట్ క్లిక్ అంటారు. షేర్స్ అంటే ఆ పెట్టిన పోస్ట్ని ఎంతమంది షేర్ చేసిండు వేరే యూజర్స్కి, అది షేర్. దానివల్ల షేర్ చేస్తే ఏమవుతుంది, రీచ్ అనేది పెరుగుతుంది. నేను ఒక్కడిని చూసాను, నేను 10 మంది షేర్ చేసాను, ఇప్పుడు రీచ్ అనేది 11 మంది అయింది. అట్లా అది షేర్. కామెంట్స్ అంటే ఎంతమంది ఆ పోస్ట్ పైన ఇంట్రెస్ట్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు. పోస్ట్ టైప్ అనాలిసిస్. వీడియో ఏంటి ఎక్కువ, ఇప్పుడు షార్ట్స్ పెట్టినాము, షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతుంది నార్మల్ లాంగ్ లెంత్ వీడియో కంటే. లాంగ్ లెంత్ వీడియో కంటే షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతుంది బేసిక్గా. అలానే ఒక నార్మల్ టెక్స్ట్ పోస్ట్ పెట్టడం కంటే షార్ట్స్ పెట్టడం వల్ల ఎక్కువ రీచ్ అవుతుంది. అదే అంటాడు. వీడియో పోస్ట్ అనేది ఇంకా ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది లైక్ టెక్స్ట్ పోస్ట్ల కంటే. నెగిటివ్ ఫీడ్బ్యాక్, ఒకళ్ళు డిస్లైక్ కొట్టడం, అన్లైక్ కొట్టడం,
స్పామ్ రిపోర్ట్స్ పంపడం, ఇదంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనమాట. ఇప్పుడు ఒక పోస్ట్ చేస్తే ఒక దానికి 300 లైకులు వచ్చినానుకో, ఒకవేళ అదే నేను ఒక వీడియో షార్ట్స్ అప్లోడ్ చేసినానుకో దానికి 2000 వ్యూస్ 500 ఎంగేజ్మెంట్ వస్తుంది. సో వీడియో అనేది కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తుంది బెటర్ నార్మల్ టెక్స్ట్ ఫోటో పోస్ట్ కంటే. ఇదంతా పోస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఒక పోస్ట్ పెట్టినప్పుడు దాని పర్ఫార్మెన్స్ని ఏ విధంగా చూసుకోవాలి.